కాబట్టి ఈ things are possible, my Jesus is it. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. ఈ కాలములో మాకు నువ్వు పిలిచి నీ జీవవాక్యం మా చేతిలో పెట్టావు. దాని ద్వారా మేము జీవించాలని, దాని ద్వారా మేము వెలుగును ప్రకాశింప చేయాలని మాకు నువ్వు పిలిచావు నాయన. ఆ వాక్యానికి తగ్గట్టయిన జీవితాలు మాకు కలుగు చేయండి. అది ఎలాగ చెప్తుందో అలాగ మేము జీవించే కృపను మాకు దయచేయండి. అది ఏ ఫలము తేవాలని మా దగ్గరికి వచ్చిందో ఆ ఫలములే మేము ఫలించుదుము గాక. సహాయము చేయుము ప్రభువా. ఈ లోకంలో ఏదో ఒక ఒత్తిడి కింద బ్రతుకుతున్న మాకు ఇది బయటికి విడుదల ఇవ్వడానికి వచ్చిందని, మాకు రక్షించడానికి వచ్చిందని, బాగు చేయడానికి వచ్చిందని తెలుసుకొని అది చెప్పినట్టుగా మేము చేయటానికి కృపను దయచేయమని ఇదిగో మాకు మేముగా నీకు సమర్పించుకుంటున్నాము. సహాయము చేయండి. నీ యొక్క వాక్యము చేత మా అందరికీ బలమునివ్వండి. మీరే మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. బైబిల్లో నుండి 2 చోట్ల నుండి మనం చదువుకుందాం. బైబిల్లో 2 దగ్గరల నుండి మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమును తెరిచి యెషయా గ్రంథము 60వ అధ్యాయము యెషయా 60వ అధ్యాయము 1-2 వచనాలు చదివిన తర్వాత, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి కూడా మనము చదువుకుందాం. 60వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులపై కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 4, 5, 6. 4, 5, 6. 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయబడినయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ యొక్క విన్నపములను దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, దేవాతి దేవా, ఈ 2 మాటల్లో నుండి మేము ఏం పాఠం నేర్చుకోవాలో మాకు మేముగా తెలుసుకొని చూచుటకు కృపను దయచేయండి. ప్రవక్త పలికారంటే దాని వెనకాల ఏదో ఉంటుంది అయ్యా. అక్కడ యెషయా ప్రవక్త పలికి ఉన్నాడు, ఇక్కడేమో మా పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. నాయన, ఇదంతా నీ యొక్క కృప కనికరమును బట్టి మేము తెలుసుకునడానికి సహాయం మాకు దయచేయండి. చదవబడిన వాక్యము ద్వారా మేమందరం ఆశీర్వాదం పొందుకొని ఆశీర్వదింపబడి ఇక్కడ నుండి వెలుదుముగాక. సహాయము చేయము, కృప చూపించము, దయతో మా అందరికీ నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. అందరూ సుఖపో, అందరూ నెహిమంజరికి, అందరూ బాగున్నారా? सब भोले, सब लोग ठीक है. ఎన్ని భాషలు మాట్లాడాను చూడండి ఇప్పటికే. ఇప్పుడు ఇంకో భాష సుబ్బలంకే బొల్లచ్చో చూడు. భల్లంచ అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, నేహి మంజరికి అన్నోళ్ళు ఉన్నారు, సుఖ అన్నోళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పండి,
భల్లో అన్నోళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు కూడా అచ్చా హే అన్నోళ్ళు ఉన్నారు. శుభిలాంగ భల్ల అచ్చా అంటే అందరూ భల్లంచ అన్నోళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నామో చూడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది. ఒకరోజు ఒకటే భాష, ఒకటే ఆత్మ, ఒకే శరీరం, ఒకటే వయసు ఎలాగుంటుంది. అప్పుడు ఎవరికి నువ్వు ఎంచక్కర్లేదు. ఏటి పట్ట బుర్ర అయిపోయింది నీకు అనడానికి లేదు, మాకు జుత్తు ఎక్కువ ఉంది అనడానికి లేదు. అందరికీ ఒకలాగే ఉంటాయి. అర్థమైందా? అందరి పళ్ళు ఒకలాగే ఉంటాయి. ఇక్కడలాగా పాసి మొక్కలు గట్ట ఉండవు. అక్కడ పళ్ళు ముత్యాలులాగా మెరుస్తుంటాయి. అందరి పళ్ళు బ్రష్లు అక్కర్లేదు. ఇక్కడ ఎన్ని బ్రష్లు చేసినా కొంపే, అవునా కదా? కొంప కొట్టేది. ఒకరోజు బ్రష్ చేయకపోతే దరిద్రం నీ దగ్గర ఎవడు రాడు. అలాంటిది. కానీ అక్కడ అలాంటి శరీరాలు ఇవ్వటానికి ఈ వర్తమానం మనకు వచ్చింది. అలాంటి మనుషులుగా మారబోతున్నాం. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఎన్ని విటమిన్లు తిన్నా, ఎంత మంచి తంగిలీలు, కంబోజాలు, కసింజాలు తిన్నా కంపే, జీవితం కంపు ఇక్కడ. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక మహిమకరమైన దేహంలో మనం అందరం బ్రతకబోతున్నాం. దేవుడు కృపచేత అవన్నీ ఇవ్వటానికే ఈ వర్తమానం మనకు పంపించాడు. నేను ఈరోజు ఒకటి డిక్లేర్ చేయబోతున్నాను. డిక్లేర్ అంటే ఏమంటారు దానికి తెలుగులో? కాదు, ఒకటంటే డిక్లేర్ అంటే ఒకటి నిర్ధారించబోతున్నాను. అది నిర్ధారించబోతున్నాను. నిర్ధారణ అనే మాట కూడా మీకు అర్థమవుదని నాకు అర్థమైంది. ఎంతమందికి తెలుసు నిర్ధారణ అంటే? అది ఒక్కడికి అర్థమైంది, మిగతా వాళ్ళకు ఈరోజు మీరు ఎవరో అనేది మీకు చూపించేస్తాను. మీరెవరో మీకు నేను చూపిస్తా. దేవుడి దృష్టిలో మీరు ఏమై ఉన్నారో అనేది మీకు వాక్యం ద్వారా నేను చూపిస్తాను. దేవుని దృష్టిలో మీరు ఎవరై ఉన్నారనేది మీ అద్దం మీరు చూసుకున్నట్టుగా చేస్తాను. మీ ముఖాలు మీరు చూసుకోవాలని ఉందా? ఎవరి పక్కన వాళ్ళకి చూడకండి. ఇది నీ చేతిలోనే పెడతాను. వ్యక్తిగతంగా మీ ముఖాలు మీరే చూసుకోండి. ఈ వాక్యం ద్వారా చూసుకోవాలా లేదా? అద్దం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరో ముఖం కనబడుతుందని వెళ్ళకండారా? ఎప్పుడైనా వాక్యం వినడానికి సంఘాల్లోకి వచ్చినప్పుడు ఈరోజు ఆ సిస్టర్కి తగులుతా చూడు వాక్యము అని ఉద్దేశంతో రాకండి. ఆ బ్రదర్కి తగులుతా చూడు ఈరోజు వాక్యము అని రాకండి. నేను చూసుకుంటాను చూడు వాక్యంతో అని రావాలి. అందుకే ఎప్పుడు కూడా ఎదుటివారి కోసం ఆలోచించకుండా మనల్ని మనం చూసుకోవడానికి వాక్యం దగ్గరికి రావాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొద్దిగా చలి పెరుగుతూనే ఉంది. ఇంకా రాబోయే రోజులు ఎలాగుంటుందో తెలియదు. ఈ సంవత్సరం ఎక్కువగా చలి ఉంటుందని తెలియజేశారు. విపరీతమైన చలి ఉంటుందని వాతావరణం శాఖ వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు ఎవరైనా స్వెటర్ లేని వాళ్ళు కొనుక్కోండి. మాకేం పర్లేదు, మేము బలవీరులు, మీ చలికేం తట్టుకుంటామంటే మీ ఇష్టం, పర్లేదు, నో ప్రాబ్లం. అది మీ శక్తిని కొలిదే ఉంటుంది. అది నేను కొనిసిస్తానని అనుకోండి. ఇది కూడా అనుకుంటారు, మా పాస్టర్ గారు తెస్తారు కదా ఎక్కడి నుండి, నేనేమో అలాంటివి కొనట్లేదు, నేనే కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నమాట. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పాఠంలో మీరు ఎవరై ఉన్నారనేది మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చూపించాను అనుకో నీకు కోపం వచ్చేస్తుంది. కానీ ప్రవక్త చూపించాడు అనుకో ఆయనకి ఎవరు కొట్టలేరు. వెళ్ళిపోయాడు ఆయన, అవతలోటికి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళాలంటే ఆయనలాగా వెళ్ళాలి అక్కడికి, ఆయనతో కలాలంటే ఆయనలాగా నడిచి జీవించి వెళ్ళాలి అక్కడికి. కానీ అది జరగని పని. కాబట్టి ఆయన చెప్పిందే నేను చెప్తా. ప్రవక్త మనకి దేవుని కృపచేత మనం పొందుకొని ఉన్నాం. ఈ కాలంలో ప్రవక్త వచ్చాడు. ఆయన మనకి ఈ కాలంలో అది అవసరమై ఉన్నది, దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడని గ్రహింపు కూడా దేవుడు కృప బట్టే మనకి దొరికింది. ఆ గ్రహింపు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ దొరకలేదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ కాలంలో దేవుడు ప్రవక్తను వాగ్దానం చేశాడు కదా, ఆ ప్రవక్త ఎవరు ఏంటి అనేది పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది బైబిల్ చదువుతున్నారన్నా, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ బైబిల్ చదువుతున్నారు. ఇది చదువు లేనోళ్ళు రాయించిన పత్రికలు, అంతగా జ్ఞానము
చదువు లేనోళ్ళు పలికిన మాటలకి అర్థం చేసుకోవడానికి వీళ్ళు సంవత్సరాల కొద్ది చదువుతున్నారు, కానీ వాళ్ళకి దొరకలేదు. అది వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ మాటల్లో యేసయ్య పలికిన మాటల్లో భావం ఏంటో అనేది వారు చూడలేకపోతున్నారు. కానీ దేవుడు కృపచేత మనకు మాత్రం అది అర్థమవుతుంది. బైబిల్ ఎంతోమంది చదువుతున్నారు, రాత్రింపగలు చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని. కానీ ఈ కాలంలో ఒక వ్యక్తి రావాలి, ఆయన వచ్చి మరలా యేసుప్రభు వచ్చిన కాలంలో, పరిశుద్ధాత్మగా దిగి వచ్చిన కాలంలో క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండేవారో ఆ స్థితికి నడిపించటానికి ఒక ప్రవక్త పంపించబోతున్నాడు దేవుడు. ఆ ప్రవక్తని వెంబడించే వాళ్ళకి దేవుడు మరలా అలాంటి శక్తే, ఏ శక్తి అయితే ఉండేదో అపొస్తలుల కాలంలో, అంటే శిష్యులు బ్రతుకుతున్న కాలంలో, యేసుప్రభు యొక్క శిష్యులు భూమి మీద జీవిస్తున్న కాలంలో వారు ఎలాంటి శక్తిని పొందుకొని ఉన్నారు, అదే శక్తి మరలా పొందుకోలాగా ప్రజలకి తిప్పటానికి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తానని వాగ్దానం చేశాడు. అతడు ఎవరు అనే కనుక్కోవడానికి కూడా జనుల దగ్గర టైం లేదు, చూసే కళ్ళు లేవు, గ్రహించే మనసు లేదు. కానీ దేవుడు కృపచేత ఈ కాలంలో మనకిది నిజము కదా, ఈ కాలంలో ఉండాలి కదా, మరి ఆయన వచ్చినప్పుడు ఆ కార్యాలు చేయాలి కదా అని గ్రహింపునిచ్చాడు దేవుడే. మన మనోనేత్రాలు తెరిచాడు ఆయన. రెండోది, యేసయ్య పలికిన మాటల్లో మనిషి కుమారుడు రాకడ నోహావు దినముల వలె ఉండును, మనిషి కుమారుడు రాకడ ఆ రోజు లోతు దినముల వలె, సొదొమ దినముల వలె ఉండును అని చెప్పిన మాటలో భావం ఏంటో ఈరోజు కూడా పెద్ద పెద్ద బైబిల్ చదువుకున్న పండితులకు కూడా అర్థం అవట్లేదు. అది బైబిల్ చదువుతున్న పండితులకు కూడా అర్థం అవట్లేదు ఆ మాట యొక్క భావం ఏంటనేది. వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఒకవైపు చూస్తున్నారు, సొదొమ దినముల కంటే పాపం పెరిగిపోయింది, పాపం ఈ పిచ్చరేగి పెరిగిపోయింది కాబట్టి ఆ రోజు అలాంటి టైంలోనే దేవుడు వస్తాడని. కానీ ఆ టైంలో భూమి మీద ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అలాగే మరలా ఉండాలి, ఆ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడని మాత్రం ఇంకొక వైపు చూడలేరు. నేనేదో మాట్లాడుతున్నా, ఏదో మీరు చూడగలుగుతున్నారా? కానీ ఈ కొండల్లో ఉన్న మీకు అది అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తున్నాడంటే ఇది దేవుని యొక్క కృప. ఆ వెలుగు మీ మీద ప్రకాశింపజేయబడ్డానికే, మీరు గ్రహించేటట్టుగా చేయటానికి దేవుడు మనోనేత్రాలు తెరుస్తున్నాడు. నేను మరి చెప్తున్నా, బీటీహెచ్ చేసినోడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆ మాట యొక్క భావం ఏంటి చెప్పండి అంటే వాడి తరం కాదు, చెప్పలేడు. మీరు బీటీహెచ్ చేసిన పెద్ద పాస్టర్కి వెళ్ళి అడగండి, ఆ మాట యొక్క భావం ఏంటి. అయ్యా, భూమి కాలక మునుపు ఏలియాని పంపిస్తానన్నాడు కదా, ఆ ఏలియా వచ్చాడా అని అడిగితే, ఏలియా ఇప్పుడు రాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు అంటాడు. కానీ భూమి మీద మనం ఉండేటప్పుడే రావాలనే విషయం వారు వివరించి విశదీకరించి చెప్పలేరు. వాక్యానికి సరైన విధంగా విశదీకరించకపోతే అక్కడ మరణం, ఆత్మీయమైన మరణం. అందుకే తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. ఏమని రాస్తున్నాడు? తిమోతి, ఎల్లవేళలా సరైన విధముగా వాక్యానికి విశదీకరించి చెప్పు. విశదీకరణలో నెంబర్ 1గా ఉండు నువ్వు. తిమోతికి రాస్తున్నాడు ఆయన చాలా చక్కగా. మీరు చదివినట్లయితే తిమోతికి ఏమని రాస్తున్నాడు చూడండి. వాక్యము సరైన రీతిలో విశదీకరించకపోతే, 2వ తిమోతి అనుకుంటా, 2వ తిమోతికి రాసిన పత్రిక అండ్ 2:13 వచ్చిన 14 వచ్చిన 14 పనివానిగాను సరిగ్గా ఉపదేశించువారుగాను. చూసారా, సరైన విధముగా దాన్ని ఉపదేశం చేయకపోతే
సరిగ్గా విభజించువానిగాను అని రాయబడింది అక్కడ. అంటే సరైన విధముగా విభజించకపోతే రెండు మాటలు కలిపి ఉంటాయి. ఏదో నేను మాట్లాడుతున్నా, రెండు మాటలు కలిపి ఉంటాయి అందులో. నేనేది మాట్లాడుతున్నాను, రెండు ఉద్దేశాలు ఒక్క మాటలోనే కలిగి ఉంటాయి. కానీ దాన్ని సరైన విధముగా ఉపదేశించాలి, సరైన విధముగా విభాగించాలి, విభజించాలి, దానికి విడదీసి చెప్పాలా. సరైన విధముగా విడదీసి చెప్పినప్పుడే జనులు సరైన విధంగా దేవుణ్ణి కనుగోగలుగుతారు. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ రోజు శాస్త్రుల పరిచయాలు అన్నీ కలుపుకొట్టి చదివేవాళ్ళం. కానీ కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు, కరెక్ట్గా దాన్ని విడదీసి చెప్పినప్పుడు అర్థమయ్యేది. ఓ దాని విధానం ఇదా అని. ఉదాహరణకి నేను చెప్తున్నాను, బైబిల్లో ఇలాగా ఒకే మాటలో రెండు విధానాలు ఉంటాయి, రెండు కార్యాలు ఉంటాయి. ఆ రెండు కార్యాలు ఎలాగుంటాయో మీకు చూపిస్తాను ఇప్పుడు, దయచేసి మీరేనండి. ఒక్క వాటలోనే రెండు విధానాలు, అంటే రెండు ప్రక్రియలు ఉంటాయి. ప్రక్రియ అనొచ్చు, రెండు కార్యాలు ఉంటాయి, కార్యాలు అనొచ్చు, రెండు పనులు ఉంటాయి ఒక్క మాటలోనే. బైబిల్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్ స్టడీ చేస్తున్నావా అంటే నో, నేను ఒక విషయం చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను, దయచేసి వినండి. ఒక్క మాటలోనే రెండు విధానాలు దాగి ఉంటాయి. ఇప్పుడు దానికి సరైన విధంగా విభజించాలి. అలా కోడి మాసం తినమంటే అందరూ పడా నవిలడం కాదు, ఆ మొక్క ఇలా తీసి అలా నవిలినప్పుడే ఇది ఏం మొక్క అని అర్థమైపోవాలా. దాన్ని మాత్రం మీరు ఫస్ట్ నెంబర్ 1 మీకెందుకు చెప్పక్కర్లేదు. గారకాయ కానీ పడిపోతే అది కర్మ అవుతే ఇది ఏంటి అనుకున్నాను అక్క, నాకు గారకాయ పడ్డదే. పీక ముక్క పడితే నాకు పీక ముక్కే, కాలు పడితే నాకు కాలు పడిపోయింది. ఇవి మాత్రం చాలా పాస్ట్గా పట్టేస్తారు ఒక్కొక్క ముక్క పార్ట్లు. కానీ వాక్యానికో మాట్లాడండి, వాక్యానికో నేను ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. తంగిలిలో ఎంత ఎక్స్పర్టో వాక్యంలో అంత ఎక్స్పర్ట్ అవ్వాలి. అర్థమైంది మీ అందరికీ? అందుకే ప్రతి మాటలో రెండు పనులు దాగి ఉంటాయి. ఈ రెండు పనులు సరిగ్గా విభజించకపోతే, అంటే సరైన విధంగా దాన్ని విడదీసి ప్రజలకు ఇవ్వకపోతే దాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు 5 రకాల పరిచర్యని పంపిస్తున్నాడు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే 5 రకాల పరిచయం ఏం చేస్తుందంటే ఆ వాక్యానికి సరిగ్గా విడదీసి ఈ పార్ట్ ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది చూడండి అంటాడు, ఈ పార్ట్ త్వరలో జరగబోతుంది మనం ఎదురు చూడాలి అంటాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. చెప్పండారా? ఇప్పుడు బైబిల్ ప్రకారంగా చూద్దాం. యేసయ్య పెరిగింది ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడయ్యా. గలిలయలో పెరిగాడు. ఎందుకు గలిలయలో పెరిగాడు? గలిలయ ఏ ప్రదేశం అంటే ఎవడైనా తప్పు చేసి దాక్కునే దొంగలు ఉన్న ప్లేస్, దొంగలకి దాసే ప్లేస్ అది. అంటే తప్పులు చేసే ఉండే మనుషులు ఉండే ప్లేసు. అలాంటి ప్లేస్లో ఈయన పెరిగాడు. నజరేతు ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉంది. అది కూడా ఆ ప్రాంతాలన్నీ ఏంటి తెలుసా, తప్పులు చేసి పరిగెట్టి దొంగలు ఉండే ప్లేస్లు అవి. ఇప్పుడు అక్కడ ఎందుకు పెరిగాడంటే వీళ్ళకి ఎవరికీ తెలియదు ఎందుకు పెరిగాడు తెలుసా. పెద్దోళ్ళకి పెద్ద అడ్డుబండలాగా, జ్ఞానపరులకి పడిపోయినట్టుగా అక్కడ పెరిగాడనమాట. లేకపోతే పట్టేస్తారు ఆయనకి. బెత్లెహేములో నుండి ఆయన రావాలని బాగా తెలుసు వాళ్ళకి. అక్కడే ఉండిపోతే నువ్వు మెస్సయ్య అని ఈజీగా పోల్చేస్తారు. ఆడు దేవుళ్ళ లిస్టులో లేడు, ఆడు వచ్చేస్తే ఎలాగా మాట్లాడరు. దేవుడి లిస్టులో లేడు, వాడు వచ్చేస్తే ఎలాగా. దేవుడు కూడా జ్ఞానవంతులకు తప్పించడానికి వీళ్ళు ఏమని చూస్తున్నారు, వీళ్ళు అక్కడ నుండి ఏది మంచిది రాదు అనుకొని. కానీ ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుండే వచ్చాడు ఆయన. పుట్టడం మాత్రం బెత్లెహేమే, దేవుడు చెప్పినట్టుగా బెత్లెహేములోనే పుట్టాడు. కానీ పెరిగేటప్పుడు నజరేతులో పెరిగాడు. పెరిగేటప్పుడు ఇప్పుడు ఏమనుకో, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుంది ఏంటి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ రైట్, అది ఆయన ఆడిన మాట రైట్. కానీ వాక్యము సరైన విధముగా విడదీస్తే
ఏం రాయబడింది? ఆయన జననము కొంతమందికి వివాద పడిపోవడానికి, మరి కొంతమందికి నిలబెట్టడానికి. రెండు జరగాలి కదా, రెండు జరగాలి. ఇప్పుడు పడిపోవడానికి కూడా కొంతమంది ఉండాలా? దేవుడు ఆ విధంగా ఒక్క మాటలోనే రెండు పెట్టాడు. ఇంకో మాట చూపిస్తాను. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఆయన, మీరు జాగ్రత్తగా మొదటి 2 వచనాలు చదివితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే అక్కడ నా మీదకి వచ్చి ఉన్నది. మా దేవుడు ఎంత చక్కగా విడదీసి చెప్పేవాడో మీకు చూపిస్తున్నాను. అందుకే మా దేవుడు ఎంత గొప్పగా వాక్యానికి ఎలాగ విడదీస్తాడో మీకు చూపిస్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు అభిషేకించను, నలిగిపోయిన వారికి దృఢ బలం ఇవ్వడానికి, ఎందులో చెరలో బంధించబడ్డారో వాళ్ళకి విడుదల ఇవ్వడానికి, ప్రకటించుటకును, ఇదంతా యేసుప్రభు గురించేనా? యేసయ్య చేయవలసిన పనేనా? కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? సరైన విధముగా ఆ మాటల్ని 2 భాగాలు చేశాడు. మీరు బైబిల్ చదివితే లూకా సువార్తలో ఈ మాటలనే యేసయ్య తీసుకొని దేవాలయంలో చదివాడు ఒకరోజు. మీరు తీసి చదవండి. 4వ అధ్యాయంలో మీరు చూస్తే చూడండి ఎలాగ విశదీకరిస్తున్నాడో, వాక్యానికి ఎలాగ విభాగిస్తున్నాడో, ఎలాగ విభజించి ప్రజలకి బోధిస్తున్నాడో చూడండి ఒకసారి. అక్కడ పూర్తి చదివారు కదా. 2వ వచనము యేసయ్య చదివినప్పుడు 2వ వచనం పూర్తిగా చదవలే. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం చదివి అదే మనం ఏదైతే చదివామో అదే అధ్యాయాన్ని తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఏం చదువుతున్నాడు? ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అవును, నన్ను అభిషేకించాడు, చెరలోనున్న విడుదలకి, గుడ్డోళ్ళకి చూపు, ప్రకటించుటకును, నలిగిపోయిన వారికి విడుదల చేయడానికి. యేసయ్య ఎంతవరకు చదివాడు? 1-2వ వచనం సగభాగం. ఏ పని కోసమైతే వచ్చాడో, ఏ పని అయితే ఇప్పుడు జరిగించడానికి వచ్చాడో అంతవరకే చదివి ఆపేశాడు. అసలు 2వ వచనం పూర్తిగా చదవలే, సగం చదివి ఆపేశాడు, విభజించాడన్న. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని మాత్రమే చదివాడు. మరి అదే వాక్యములో ఇంకొక భాగం కూడా ఉంది, ప్రతి దండన. అందుకే యేసయ్య నేను తీర్పు తీర్చడానికి రాలే అంటే ఒక్క వాక్యములోనే 2 భావాలు ఉన్నాయి, 2 పనులు ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా విభజించకపోవడం బట్టే అన్ని కలిపి కొట్టేస్తారనమాట. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇవ్వండి. ఆ ఒక్క నామములోనే ఇవ్వనమాట. వీళ్ళు ఎందుకు మిస్ అవుతారంటే విభజించడం రాదు. అదే ఇప్పుడు ఏలియా వచ్చి పిల్లల హృదయాలు తండ్రుల తట్టును, తండ్రుల హృదయాలు పిల్లల తట్టును తిప్పు. అది కూడా 2 భాగాలు అన్నమాట, సరిగ్గా విడదీగిపోతాయి. అది యాహానే అనుకుంటారు అందరూ. ఏదో నేను మాట్లాడుతున్నాను. అందులో యాహాను ఉన్నాడు, అతడు కూడా ఏలి ఆత్మ కలిగినోడే. అదే ఏలి ఆత్మ ఇంకొక భాగం ఉంది, అన్యుల యొక్క కాలంలో వధువుని సిద్ధపరచడానికి. అదే ఏలి ఆత్మ రావాలని. అది 2 పరిచర్యలు ఆ ఏలి ఆత్మ చేయబోతుందని అక్కడ రాయబడితే సరైన విధానంలో విభజించక చదువు జ్ఞానముతో బైబిల్ చూసి ప్రజలకి గుడ్డితనంలో మొత్తుతున్నారు. కానీ మనకి వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనం మాత్రం నడవలసిన త్రోవ దేవుడు బయలుపరుస్తున్నాడు మనకి. ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా. ఇది చూడండి, ఇది ఎవరికి అర్థమయ్యేటట్టుగా చెప్తాడంటే ఈ విచిత్రం చూడండి.
ఇది ఎవరికి ఆ జీవించేటట్టుగా చేస్తాడంటే ఇది ఒక లెక్క. అక్కడ ఎవరెవరైతే ఎన్నుకోబడ్డారో, దేవుడి చేత ఎన్నుకోబడ్డారో వారికి అవును కదా, ఇది చెయ్యాలి కదా, ఇది రావాలి కదా, ఇది నేను జీవించాలి కదా అని ముందుకు వస్తాడు. అర్థమవుతుందా? మీ అర్థం మీ చేతిలో పెడతానన్నాను, మర్చిపోకండి. ఇప్పుడు పెడతాను, మీరు చూసుకుందరు. నేను నిజం చెప్తున్నాను. ఇలాంటి విశదీకరించి విడదీసి వర్తమానం వచ్చినప్పుడు ఎవరికి ఆనందమో తెలుసా? ఆయన లిస్టులో ఉన్నోడికి. ఓ ఇదా, ఓ నిజంగా నాకు గొప్ప కనువిప్పు కలిగింది, ఓ ఇదా దేవుని యొక్క పరిచర్య, ఇదా, ఓ ఆ మెస్సేజ్ నేను కనుగొన్నాను, ఆ క్రీస్తుని నేను పట్టుకున్నానని గొప్ప పడేది ఎవరంటే ఆయన లిస్టులో దేవుడు ఎన్నిక చేయబడిన వారికి గొప్ప సంతోషం కలుగుతుంటుంది. అదే బోధ ఇంకొకడు ఎన్నిక లేనోడు కూడా వింటుంటాడు. అక్కడ నేనేది మాట్లాడుతున్నాను, అదే బోధ అక్కడ ఎన్నిక లేనోడు కూడా వింటుంటాడు. వాళ్ళు కూడా వింటారు, ఎన్నిక లేనోళ్ళు కూడా విని కూడా ఏడు చెప్తున్నాడు బ్రదరు, ఏటో ఆమెన్ అనేది పోలే, గొడవ లేదు, అందరూ అంటాడు ఆమెన్. నాకు నువ్వు మోసం చేయవచ్చు కానీ నీ గుండెకాయ ఆయనకి తెలీదా? నాకు నిజంగా నేను ఆమెన్ అంటున్నాడంటే అర్థమైపోతుంది ఆయనకు అనుకుంటుంటాను. నేను ఆమెన్ అంటున్నాడంటే దిగిపోతుంది వాక్యం ఫుల్గా లోపలికి అనుకుంటుంటాను. కానీ నువ్వు మీద మీద అంటున్నావు, ఎన్నిక లేకపోకుండా అంటున్నావు అని ఎవరికి తెలుస్తుంది తెలుసా? నేను ఇప్పుడు డీటెయిల్ చెప్తాను. అందుకే వెళ్ళేమో. ఎందుకు తేరిచరి వెళ్ళాలి? నిన్ను పోషించడానికి, నిన్ను జీవింపచేయడానికి, నీకు రూపాంతరపరచడానికి, నీ మీదకి వాక్యం విశదీకరించి డివైడ్ చేసి నీకు అందిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ? నీకు రూపాంతరపరచడం, నీకు మార్చడానికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండిపోవడానికి కాదు. నువ్వు ఏ స్థితిలో జీవిస్తున్నావో, ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నావో అలాగే నీకు వదిలేయడానికి కాదు. నువ్వు ఆ స్థితి నుండి మరొక ఉన్నతమైన స్థితిలోకి రావాలని దేవుడు ఆ విడదీసి పార్ట్లు అందిస్తాడు. హల్లెలూయా. నేను ఒక పెద్ద బక్సింగ్ ఫెలోషిప్లో ఉన్న పాస్టర్ గారికి అడిగాను, సార్ ఈ కాలంలో ఒక అతను రావాలి కదంటే, ఒక అతనా ఎందుకు అని అన్నాడు. ఊరున్నాయన నేను ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను తెలుసా? 7 సంవత్సరాలు అన్నాడు. ఫుల్ బైబిల్ ట్రైనింగ్. ఏ అధ్యాయం ఎక్కడుందో చెప్పగలను అంటున్నాడు. ఏ అధ్యాయం ఎక్కడుందో చెప్పగలను అంటున్నాడు. ఏ అధ్యాయంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయో చెప్పగలను అంటాడు. వామ్మో. కానీ చూడు, కానీ ఈ కాలానికి ఎవడు పంపించబడాలో తెలియదు. కారణం అది వారి కోసం కాదు. ఒక మాట చెప్తాను చూడండి, ఏదైనా బైబిల్ విశదీకరించి దేవుడు అందిస్తున్నప్పుడు ఎవరికి ఆనందం కలుగుతుందంటే ఎన్నికలో ఉన్నోడికి. వింటున్నారమ్మా? నామమాత్రాన్ని వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. ఇది ఏదో వెళ్ళాలి ఈరోజు చర్చికి అని వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. నేను ఎవరు ఆనందిస్తున్నారో చెప్తున్నాను. ఎన్నికలో ఉన్నోళ్ళు మాత్రం వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఇదిగో నేను బ్రతికిన మార్గం దేవుడు నాకు చెప్తున్నాడు, నాకు తెలియపోయిన మార్గం నాకు దేవుడు చెప్తున్నాడు. ఎవరు బోధించకపోయిన మాటలు, ఎప్పుడు వినకపోయిన మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు గొప్ప ఆనందంగా ఉంది బ్రదర్, నాకు గొప్ప సంతోషంగా ఉంది బ్రదర్, ఇంకా వినాలని సంతోషిస్తుంటారు. కానీ ఇక్కడ కూర్చొనే వెళ్ళిపోవాలని చూసిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎన్నికలో లేరు. గుర్తుపెట్టుకోండి. ఎంత బేగ వదిలేస్తే వెళ్ళిపోదాము, ఎంత బేగ వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళి చేసేది ఏమి లేదు, ఇది చేసేది ఏమి లేదు. నేను మరీ చెప్తున్నా, ఆనందం ఎవరికంటే వాక్యం వచ్చినప్పుడు, వాక్య వర్తమానం వచ్చినప్పుడు ఎవరికి ఆనందం అంటే, ఎవరికి సంతోషం అంటే ఆ ఎన్నిక చేయబడిన బీజానికి, ఆ విత్తనానికి మాత్రం గొప్ప ఆనందం. బ్రదర్ బెనం గారు అన్నారు. బ్రదర్ బెనం గారు ఏం చెప్పారు చెప్పనా? సూర్యకాంతి ఎవరికి ఇంపుగా సంతోషంగా ఉంటుంది? జాగ్రత్త వినండి, నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేయాలి. సూర్యకాంతి పడుతుంటుంది. సూర్యకాంతి తెలుసు కదమ్మా, మీ భాషలో ఏంటంటారన్యా?
ఎండ, వేడ, మీ భాషలో వేడ, మీ భాషలో ఏంటంటారు? దువ్విన, దాగా, డాగా, డా డాగా, దాగా అంటే దారము హిందీలో, డాగా. ఈ డాగా పడుతున్నప్పుడు ఎవరికి ఆనందము? దయచేసి మీరు వినండి. అది ఆ వెలుగు పడుతున్నప్పుడు మట్టి మీద పడుతుంటుంది, రాయి మీద పడుతుంటుంది. ఆ రాయి కింద ఒక విత్తనం ఉంటుంది. ఈ వాక్యం, ఈ వెలుగు పడుతున్నప్పుడు మట్టికి అంత సంతోషం ఉండదు. ఏడ్రా ఎండగొట్టేస్తాను, మాడగొట్టేస్తాను అంటుంటుంది ఇది. అరే వెన్నిక లేని వాళ్ళకి వాక్యము ఇప్పబడుతుంటే, వాక్యము చెప్తుంటే వాళ్ళకి కూడా ఈ కాయమయ 3 కై పేల్చి అంటుంటారు. అంటే మా భాషలో అన్నాను, ఏటి బుర్ర తినేస్తున్నాడు నా ఆయన. మట్టి పగిలిపోతుంటుంది, బద్దలు చేసేస్తుంటుంది, ఎండ మాడించేస్తుంటుంది. ఈ మట్టి ఏమనుకుంటుంటుంది? ఏట్రీ ఎండ మరీ ఘోరంగా వేసేస్తున్నాడు అంటుంటుంది. అది రాయి ఏమంటుంది తెలుసా? ఈ రాయి కూడా బగ మాడి చేస్తున్నాడు, ఒళ్ళు ఏడెక్కిపోతుంది, నాకు బుర్ర తినేస్తున్నాడు వచ్చినప్పటి నుండి అని అంటుంటుంది ఒక రాయ. కానీ దాని వెనకాల ఇంకొక గింజ ఉంటుందన్న. ఆ గింజ ఏమంటా తెలుసా? నువ్వు వస్తే నేను జీవింపజేయబడతా, నువ్వు వస్తే నేను మొలకెత్తుతా, నేను ఇంకొక రూపులోకి వస్తా అని ఆశతో ఎదురు చూస్తుంటది మరొక విత్తనం. ఆ విత్తనం కోసం రావలసిన ఈ వెలుగు విత్తనానికి ఆనందం ఇవ్వగలదు. కానీ మరి బయట ఇంకో 2 పోర్షన్లు ఉన్నాయి, వాటికి ఆనందం ఇవ్వలేదు ఈ వెలుగు. ఈ కాంతి, సూర్యకాంతి వాటికి ఆనందింపజేయలేడు. సూర్యకాంతి ఎవరికి ఆనందింపజేస్తుందంటే ఆ రాయి కింద ఉన్న విత్తనానికి. ఆ విత్తనము ఎంతకాలము అది చీకట్లో ఉంది, వెలుగు లేకుండా, దానికి ఆ వెలుతురు పడగానే గొప్ప ఆనందించి ఇంకొక రూపులోకి మార్చి బయటకు వస్తుంది. గొప్ప ఆనందముతో చప్పట్లు కొడుతుంది అది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యం వినేటప్పుడు నీకు ఏదో జరగాలి, నేనేదో మాట్లాడుతున్నా, ఏదో అవుతుండాలి, ఆనందమైన రావాలి, నీ మీద నుండి వెళ్ళిపోతుండాలా, ఏదో ఒకటి జరుగుతుండాలి. అందుకంటున్నాడు పౌలు గారు, అంటారు ఆ కాలానికి వర్తమానికుడు పౌలు. ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటున్నాడు ఆయన, ఆనందించండి, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఎప్పుడు ప్రభువునందు ఆనందించండి. ఎందుకు ఆనందించాలి బ్రదర్ అంటే, ఇది నిన్ను రూపాంతరపరచడానికి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? పౌలు గారు వర్తమానం ఆ కాలంలో ఉన్న ఎన్నుకోబడిన వారికి రూపాంతరంలోకి తీసుకొని వెళ్ళిందని. మరి ఈ కాలంలో మనకి వర్తమానం ఏం చేయాలి? అయితే మాట్లాడరు, సంతోషం రావాలా లేదా? అందుకే కూటము అనగానే సంతోషంతో పరిగెరాల, ఆనందముతో పరిగెడుతూ రావాలి. నీకు ఆనందం లేదా, పోతే పోయింది అన్నాడు. ఓ మట్టి, ఓ రాయి, ఓ బండ, నీకేం తెలుసు దీని విలువ? విత్తనానికి తెలుసు దాని ఆనందం ఏంటో. అందుకే పౌలు గారు రాసిన పద్ధతిలో తన కాలానికి వచ్చిన వర్తమానంలో అందుకోవడానికి మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకు ఆనందించాలంటే ఆ విత్తనాలు అయి ఉన్నారు వాళ్ళు. ఆ విత్తనాలతో చెప్తున్నాడు, ఆనందించండి, కాంతి వచ్చింది మీ మీదకి, వెలుగును మీ మీద వచ్చింది, ఆనందించండి. అందుకే ప్రవక్త గారు అది సూర్యోదయం అనే వర్తమానంలో, దయచేసి మీరందరూ నాతో కూడా వర్తమానం తీసి చదివితే మీకు అర్థమవుద్ది. ఇవన్నీ కూడా ప్రవక్త అద్భుత రీతిగా చెప్పాడు. కావాలంటే మీకే చూపిస్తాను. అందులో తీసిన ఒకటే. చెప్పాలి, అది కూడా చెప్తాను సార్.
ఓకే, 31వ పేరా నుండి మనము చదివితే, ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆయన ఈవులు మనము ఆయనతో పునరుద్ధానం పంచుకొనుచున్న మనము ఆయన సజీవుడుగా ఉన్నాడని లోకమునకు రుజువు చేయటం ద్వారా జీవము నుండి ఈవులను పొందుచున్నాము. కేవలం మాట ద్వారా ఇది మనము చేయలేం. ఏదో మానవుని యొక్క ఆచారం ద్వారా దాన్ని మనము చేయలేం. మనము దేని వైపు గురి కలిగి ఉన్నామో సరిగ్గా దానినే ఫలింపచేయుదుము. ఈనాడు మానవులో చాలామంది క్రీస్తునద్దకు జనులకు తీసుకొని భయం కలుగుచున్నది. ఎందుకంటే సరిగ్గా జీవించట్లేదు, సరిగ్గా ఆ రూపాంతరం చెందట్లేదు దాని ద్వారా. తర్వాత ఇంకేమంటాడు, వచ్చుచున్నాము కానీ ఓ హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు ఆయన, నీ దగ్గరికి వెలుగు పడితే నువ్వు ఖచ్చితంగా క్రీస్తుని దగ్గర తీసుకొని వస్తావు. ఆ వెలుగు నీకు అలాగే ఉంచదు, నీకు అలాగే వదిలేదు, ఆ విత్తనానికి అలాగే వదిలేదు, అది ఒక రూపాంతరం పొందేటట్టుగా చేస్తుంది. ఇంకోసారి ఇంకా కిందకి చదివినట్లయితే ఏమాన్, తర్వాత ఏమా, కుమారుడు అంటే సన్. ఈ సూర్యుడు కూడా అంటారు SUN సన్. ఏమాన్, తర్వాత నువ్వు అలాగే జీవిస్తావు. అవును, నుండి అవును, ఈ వెలుగు కూడా నీ మీద అలాగే పని చేస్తుంది. ఈ వాక్యం వచ్చి నీకు అలాగే వదిలేదు, నీకు వేరే విధంగా బ్రతికేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అర్థం మీ ముందు పెట్టాను. ఈ వాక్యం వచ్చి నీ జీవితానికి ఏదో చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది? పాత మనిషిలాగా నీకు వదిలిపెట్టదే, పాత స్వభావంతో నీకు విడిచిపెట్టదే, పాత రాయి కింద ఉన్న బతుకు, చీకట్లో ఉన్న బతుకు నీకు బతకనివ్వదే. వెలుగు పడ్డాది అంటే, ఆ వెలుగు నీ జీవితానికి ఎక్కింది అంటే నీ లోపల ఆనందం పొంగి పొరులుకొని వచ్చి ఇంకొక జీవితం నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. చాలామంది వెలుగు నాకు వచ్చింది అంటారు కానీ అలాగే జీవిస్తుంటారు. అది కరెక్ట్ కాదన్నా, అసలు అది ఆ మాట సెట్ అవ్వదు. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం కొద్దిగా. అవునండి, నువ్వు అభిషేకించబడినప్పుడు చెప్పుచున్నది ఏమని చెప్తుంది, ఆ ఆత్మే మీలో నివసించుచున్నచో జీవింపజేస్తుంది. నువ్వేదో శరీరంలోనే బ్రతకవు, ఇందులో ఉంటూ ఆత్మలో బ్రతకడం ప్రారంభిస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? హల్లెలూయా. ఇప్పుడు అర్థం మీ ముందుకు పెట్టాను, మీ ముందు చేతిలో పెట్టాను. ఈ వాక్యం నీకు ఏమైనా చేసిందా? చేయలేదు అంటే, ఏమీ అనిపించట్లేదు అంటే, ఏమీ జరిగించట్లేదు అంటే, అనయ్య ఏదో తేడా కొడుతుందన్నయ్య. ఈ వాక్యానికి ఉన్న శక్తే నిన్ను ఇంకొక రూపంలోకి తీసుకెళ్ళడానికి, ఇంకొక దానికిలోకి నీకు నడిపించడానికి. అది నీకు నడిపించట్లేదు, అలాగే జీవింపజేయట్లేదు అంటే నువ్వు ఎన్నికలో లేవు. డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్నికలో ఉన్నోడికి మాత్రం ఇది ఒక రూపాంతరం చేస్తుంది. అదే చెప్పండి మీరే. వెలుగు పడిన విత్తనం మీద ఆ విత్తనం అలాగే ఉండిపోద్ది. అది ఇంకొక రూపంలోకి వెళ్ళిపోదా? కొమ్మలు ఎక్కడి నుండి వచ్చేస్తాయి, దానికి పువ్వులు ఎక్కడి నుండి వచ్చేస్తుంటాయి. దానివల్ల దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? వెలుగు పడ్డది. హల్లెలూయా. బడినచో అదే జీవము, అదే శక్తి, అదే శక్తి, అదే రూపం, అదే కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. విత్తనము జీవగ్రంథములో ఉన్న
వారికి మాత్రం ఇది మార్చి సంతోషింపజేస్తుంది. కానీ మట్టికో, రాయికో, కుక్కకో, మాట్లాడు, పందికో వర్తమానం ఏమైనా చేస్తాయా? మాట్లాడరేటి? అలాగన్నా నన్ను ఏమనుకోకండి. మీరు 2 కాళ్ళు ఉన్నోళ్ళు, కానీ ఆ స్వభావాలు అలాగ ఉంటాయని చెప్తున్నాను. హల్లెలూయా. నేను ఇప్పుడు 53వ పేరా నుండి చదివిస్తాను మీకు. అవును, రాళ్ళను అది గట్టిగా చదువయ్యా. రాళ్ళను అది కూడా మట్టే. రాళ్ళు బతకడానికి కూడా సూర్యుడిని పంపించలేదు, వెలుగుని. ఓకే, నెక్స్ట్ తర్వాత అటట పనికి మాలి మురికికి దీనికి బ్రతికించడానికి అది రాలేదు. కానీ మట్టితో ఒక భాగము కప్పబడి ఉంటుంది శరీరంలోనే. అది కూడా శరీరమే, కానీ లోపల ఎలాగో ఒకలాగా బ్రతకాలని, యేసు వలె బ్రతకాలని, క్రీస్తు వలె బ్రతకాలని ఆశ కలిగి ఉంటుంది లోపల. అలాంటి మట్టి కప్పే సగం ఉంటుంది కొన్ని విత్తనాలు. తర్వాత ఏమంటాడు చూడండి, ఉండి హల్లెలూయా. వెలుగు దేనికి వస్తుంది? ఏదో విత్తనాలను బ్రతికించడానికి, వాటికి అలాగ వదిలేయడానికి కాదు. నీ జీవితం అలాగే పనికి మాలిన జీవితంగా ఉంచడానికి కాదు. అది నిన్ను ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుస్తుంది. అది హల్లెలూయా. ఇప్పుడు అది మారిందా లేదా అది మీరు అర్థం పట్టి చూసుకోవాలి. అసలు రాళ్ళను బ్రతికించడానికో మట్టిని బ్రతికించడానికో అది రాలేదు, కానీ విత్తనాన్ని బ్రతికించడానికి వచ్చింది. ఎన్నుకోబడిన వారని అర్థం అదే. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు ఎన్నుకోబడ్డావని రుజువేటే. నువ్వు అనొచ్చు, నేను ఎన్నుకోబడ్డాను బెదరు, నేను ఎన్నుకోబడ్డాను సహోదరుడా, నేను ఎన్నుకోబడ్డాను ఓబేద్ గారు అని నువ్వు అనొచ్చు. నేను కాదనట్లే, నేను కూడా దాన్ని ఆమేన్ అనొచ్చు, అవును అనొచ్చు. కానీ ఈ వెలుగు వచ్చిన తర్వాత ఒక విత్తనానికి ఏం జరిగిస్తుందో అది నీలో కూడా జరిగిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అద్దాలు మీ చేతిలోకి ఇస్తున్నాను. ఎవరి ముఖం చూడకండి, మీ ముఖం మీరే చూసుకోండి. నువ్వు ఒకప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగ జీవిస్తున్నావు? ఇప్పుడు నీకు పాతదే ఉందా మారకన్నా, లేక కొత్తది ప్రారంభమైందా? దాన్ని బట్టి నువ్వు ఎన్నుకోబడ్డావా లేదని చెప్పొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? 20-30 సంవత్సరాలు నువ్వు వర్తమానం విన్నా కూడా అప్పుడులాగే నువ్వు ఉన్నావంటే ఈ వెలుగు వచ్చినోడు పడిన ఇత్తనము ఎప్పుడు అలాగ ఉండిపోదే. నేను ఎందుకు మాట్లాడు, పౌలు గారు అంటే పౌలు గారు చెప్పిన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆనందించండి, మరలా చెప్పుతున్నాను, ఆనందించండి, ఎల్లవేళలా ఆయన యందు సంతోషించండి, ఆయనలో సంతోషించండి. ఆయన చెప్పిన మాటలో భావం ఏంటి తెలుసా? వాక్యం వచ్చింది, మీకు మార్పు చెందడానికి వచ్చింది. మీరు మరి ఇంకొక రూపంలోకి నువ్వు మారబోతున్నావు. నువ్వు ఆనందించు, సంతోషించండి, ఇందులో జీవించండి. ఇంకా తర్వాత ఇక్కడ ప్రవక్త గారు ఏమంటారు చూడండి, ఈ వర్తమానంలో అద్భుతం చూడండి ఒకసారి. మనుషులందరూ క్రీస్తుని చేర్చుకున్నారు. చీకటి కమ్మి ఉంది వాళ్ళకి, వాళ్ళ కోసం కాదు, ఇది జీవానికి, జీవము కోసము దేవునిచే ముందుగా ఎన్నుకోబడిన వాళ్ళే. ఎన్నుకోబడిన మాటకి ఏమంటారన్న మీ భాషలో? ఎన్నుకోబడిన వారు అనే మాటకి ఒక్కరు చెప్పండి స్పష్టంగా, నాకు వినబడి. ఏంటి? సెనేదా మరంజీ, అంతేనా? కరెక్ట్ పలికానా? ఈ సెనేదా మరంజీ ఎవరైతే ఉందో వాళ్ళకే అది లేపుతుంది. అది ఇప్పుడు నువ్వే అర్థం చూసుకో, వాక్యం అని అర్థం నీకు. ఏంటది? సెనేదా మరంజీలో ఉన్నావా లేదా? లేకపోతే నీ మర్యాదలోనే నువ్వు ఉన్నావో?
నీ పరంజిలోనే నువ్వు ఉన్నావో, శనేద మరంజిలో ఉన్నావో, ఎవరో చెప్పక్కర్లేదు, ఏ పాస్టర్ చెప్పక్కర్లే. ఈ వెలుగు వస్తే నువ్వు మట్టివో, రాయవో, లేక విత్తనంవో ఈజీగా చెప్పచ్చు. అందరూ దీన్ని అర్థం చేసుకోరు, చేర్చుకోరు. కాదు, ఇంకా కిందకి రాయబడింది, ఆహా మట్టితో జీవము దాగి ఉంది, వారికి లేపడానికి వెలుగు వచ్చి ఉన్నది. లెమ్మో తేజరిల్లు, లెమ్మో తేజరిల్లు. తేజరిల్లు అంటే అర్థం ఏంటి? అక్కడే కూర్చుండిపోకు, నువ్వు లెగాలి ఒక స్థితి నుండి మరొక స్థితికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. అది వారే, ఆ మట్టి ఏడు చెప్తుందట. మట్టి ఏడు చెప్తుందట. అమ్మ మట్టిలో ఎక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, నేను అన్నానంటే కోపం వచ్చేస్తుంది. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, సూర్యుడి కింద వెలుగులో ఉండి ఆ మట్టి ఏమంటది? ఓ కాలిపోయినట్టుగా చేస్తున్నాడు, మండిపోతుంది నాకు. వాక్యం ఏంటంటే భాషగా చెప్తుంటే ఒళ్ళు మండిపోతుంది అనుకో. నువ్వేటంటా అనుకో అక్క, దారిలో చెప్పుకోవాలి కొంతమంది, నువ్వేటంటా అనుకో, ఒళ్ళు మండిపోతుంది అనుకో ఆయన చెప్తుంటే. ఎందుకు మండదు? నాకే టార్గెట్ చెప్తున్నాడు, నా ముఖమే చూస్తున్నాడు తెలుసా, నాకు మండిపోతుంది అక్క. ఓ మట్టి, నీకోసం రాలేదు ఈ కూటం, చాలా వేడిగా ఉంది. అదిగో పక్కన ఇంకొక రాయి ఉంటుంది, బండరాయి. ఇంకా ఏమంటాడు చూడండి ఒకసారి. అయితే ఏమంటది? ఈ పాత కాలపు బోధ గొప్ప వేడిగా ఉంది అంటారట. ఆ రాయితో చెప్తుంది. రాయి కూడా ఏమంటది? అవునవును, ఆ కిందున్న విత్తనం ఏమంటది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ వెలుగు కోసమే చూశాను నేను, ఆ వెలుతురే నాకు కావాలని చూసా. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది జీవించడానికి, ఇప్పుడు నేను సంతోషించడానికి, ఆనందించడానికి నాకు అవకాశం దొరికింది. ఒకప్పుడు నా జీవితానికి ఆనందమే లేదు, నా జీవితానికి సంతోషమే లేదు, ఎంత కష్టపడిన సంతోషం. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు వాక్యం వచ్చిందో ఆ రోజు నుండి మా ఇంట్లోని సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. ఆ స్థితిలో ఎవరు ఆనందిస్తారు? ఇత్తనమా, రాయా, మట్టా? అందరూ. ఇప్పుడు అర్థం మీ ముందు పెట్టాను. కోనేతం. ఎవరు నువ్వు? మట్టివా, రాయవా, లేకపోతే విత్తనంవా? నేను ఎందుకు చెప్పాను ముందే, మీకు డిసైడ్ చేసేస్తాను ఈరోజు. నువ్వు మట్టివో, రాయవో, విత్తనంవో, వాక్యం వచ్చి నీ ముందు పెడుతున్నాను. వాక్యం అర్థము చూసుకునే మాటకి మీ భాషలో ఏమంటారు? బేబిచ్చిపోయా. ఈయనకి భాష రాదు, ఈయనకి తొందర చెప్పడం రాదు, తొందర చెప్పడం అని చూస్తాడు. వాటమని ఎదురు చూడాలా, టక్కమని చెప్పాలా మీ భాషలో. భాష వచ్చినోడివి. దిజా, బిక్కిజా, దెక్కిజా. మా భాషలో దెక్కిజా అంటే ఏంటి తెలుసా? దెక్కిజా అని భాష చూసుకొని వెళ్ళు అని అర్థం. అదే కరెక్ట్. దిగ్జజ, దిగిజా అంతేనా? దిగిజా, దిగిజా. ఆ మాట అనేవడానికి ఇంత గట్టిగా దిగిజా, మీ మట్టుగా మీరే దిగిజా. చూసుకోండి. దిక్కిజా అంటాడు ఒకడు, దిగిజా అంటాడు ఒకడు. వీళ్ళకి భాష రాదని నాకు అర్థమవుతుంది. నేనే కష్టపడి నేర్చుకుంటాను మీ భాష, అప్పుడు ఉంది మీతో మాట్లాడతాను నేను. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. మీ మట్టుగా మీరే దిగిజా. కానీ ఆ చిన్న విత్తనము ఏమంటది? దానికోసమే చూస్తున్నా, దానికోసమే నేను చూస్తున్నా. నేను ఇలాగే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు.
నేను ఇక్కడే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. నేను మొలకెత్తాలి, నేను రూపాంతరము చెందాలి. ఈ వాక్యం కోసమే ఎదురు చూస్తున్నాం అన్నయ్యా. ఈ వాక్యమే మాకు ఆనందం అన్నయ్యా, ఈ వాక్యం అంటే మాకు సంతోషం అన్నయ్యా అని ఎదురు చూస్తుంటది నిజమైన విత్తనం. మట్టి అయితే అది జీవాన్ని పైకి తీసుకొని వస్తుంది. మట్టిలో ఉన్న భాగానికి అది జీవింపజేస్తుంది. ఎందుకంటే మట్టిని అది ఆటిని చిగిరింపజేయడానికి కాదు, జీవమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వెలుగు వచ్చింది లేమ్మా ఎవరికి అంటున్నాడు? లోకస్తులందరి కోసం కాదు ఇది మాట. కొన్ని రాళ్ళు కింద, మట్టి కింద కొన్ని జీవ విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలకి వెళ్ళి మొలకెత్తండి అంటున్నాడు. ఆ విత్తనాలకి జీవించండి అని చెప్తుంది. అలాంటి వ్యక్తులకి ఇది పునరుద్ధాన శక్తిని ఇవ్వటానికి ఇది వచ్చి ఉన్నది. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ 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 యొక్క అద్దాలు చూసుకుని దిగిజా. ఏదన్నా నేను దిక్కిజా, మీ భాషలో ఏమంటారయ్యా? సినికము. ఇక్కడ ఉన్న కొంతమంది అమ్మలారా మీరందరూ సినుకుము, సహోదరులారా కొంతమంది సినుకుము. మా భాషలో ఏంటి తెలుసా? సినుకుము అంటే సీదే అని అర్థమవుతుంది మీ అందరికీ. నేను మరి మీరు సినుకుపోతే మీ కర్మ మీరే. అర్థమైందా మీ అందరికీ? ప్రతి ఒక్కరూ మీ మీ అద్దాలు చూసి సినుకుము. నేను ఏది మాట్లాడుతున్నాను? దిక్కిజా, దిక్కుము. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. ఎందుకు దాన్ని అందరూ పోయి తీసుకోలేరు? ఈ పరిశుద్ధాత్మ వర్తమానాన్ని అది అందరి కోసం పంపబడలే, ఎన్నుకోబడిన వారి కొరకే. హల్లెలూయా. ఎవరికమ్మా సంతోషము? ఎవరికి? ఎన్నుకోబడిన వారికి. అర్థమైంది మీ అందరికీ? ఎన్నుకోబడిన వారికి. ఎన్నుకోబడిన వారికి దేవుడు తెలుసు. వారికి మాత్రము ఇలాంటి వాక్యం విశదీకరించి వారి దగ్గరికి వస్తుంటే గొప్ప ఆనందం పొందుతారు వాళ్ళు, గొప్ప సంతోషం కలిగి ఉంటారు వాళ్ళు. ఆహా, నిజంగా ఇంకొక గంట చెప్తే బాగున్ను. ఆహా, ఏం ఆనందం అన్నా నిజంగా. నాకు ఇలాంటి వాక్యం కోసమే నేను ఎదురు చూస్తున్నా, నా జీవితం దిద్దుకోవడానికి అని ఎదురు చూస్తుంటుంది. అది ఒక రాయి, ఒక మట్టి, ఒక వ్యక్తి ఏమన్నాడట? నమ్మను అనే మాటకి ఏమంటారు అన్య? ఇంత పెద్ద మాట నేను ఆడలేను, వదిలే. ఇంత లంబ, ఇంత పొడవా, ఒక దెబ్బకి చెప్పవలసింది పోయి. నేను నమ్మను. ఏటంటాడటాడు? ఏటన్నా నమ్మను అనే మాటకి ఏటంటారన్నా ఇసాకు? అడ్డేర్నాయ్, నేను అడ్డేర్నాయ్, నేను అడ్డేర్నాయ్ అంటున్నాడట ఒకడు. మీ భాషలు ఏంటంటారన్యా? వినాని. నేను వినాని అది తెలుగు. అది నాను వినని అంటే నాను వినను అని అర్థం అనమాట. అది తెలుగు కలిపిస్తాడు. అది నేను నమ్మను అంటున్నాడట ఒకడు. నువ్వు ఏమి చెప్పినా నేను నమ్మను అంటున్నాడు. ఏంటంటాడైనా? నిజంగా నువ్వు నమ్మవు మట్టి. మట్టి నువ్వు అసలు నమ్మవు మట్టి. నువ్వు ఒక అవిశ్వాసుని. అందరు చెప్పండి, కొట్టండి. ఇది అవిశ్వాసులు నమ్మరు. అవును, మట్టి నమ్మదు. ఆ విషయం నీకేమీ అర్థం కాదు. అది నీ కొరకు పంపబడలేదు. అది జీవము కలిగిన విత్తనము. జీవింపజేయడానికి.
వాక్యం ముఖ్యం. నేను దాక్కొని బోధించినా మీరు వినాలి. అది కాక కలర్ ఎక్కువ కాబట్టి నేను కనపడకపోవచ్చు. అర్థమైంది మీ అందరికి? అది నమ్మువారి కొరకే పంపబడును అని నేను అది చెప్పాను. నమ్మేవారి కొరకే పంపబడినది చెప్పబడెను. అందుకే వెలుగు మీ దగ్గరికి వచ్చి ఉన్నది. లెంబో తేజరిల్లెమో. సోదరి సోదరుడా, నువ్వు ఆ పూర్వలాగా ఉండిపోవడానికి కాదు ఇది. నీలో ఒక జీవింపచేయ శక్తి, నీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. లెంబో తేజరిల్లు. ఆనందించి ఈ వాక్యం బట్టి. వర్తమానము ఈ వెలుగు వర్తమానం విశ్వాసి కొరకే పంపబడును. విశ్వాసుల కొరకే పంపబడ్డది. నశించు వారికి అది నశించు వారికి ఇది వెర్రితనము. కానీ కానీ క్రీస్తునందున్న వారికి క్రీస్తునందున్న వారికి మరియు ఆ విత్తనములోని భాగమునకు భాగానికి అది జీవము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంతమంది వర్తమానం బట్టి సంతోషిస్తారు? ఎంతమంది వెలగాలని ఉంది? ఈ పాత స్వభావాలని వద్దనుకున్న వాళ్ళు, పాత రకంగా బ్రతకూడదు అనుకున్న వాళ్ళు, జీవింపచే శక్తి వచ్చింది. నీకు చిగురింపచే శక్తి వచ్చింది. నీకు అసలు ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చే శక్తి వచ్చింది. నువ్వు దాన్ని అంగీకరిస్తే, నువ్వు ఇష్టపడితేనే అది వస్తుంది. ఇంకా అది ఇష్టపడితే, నువ్వు ఇష్టపడితే అది నిన్ను మార్చడానికి రెడీ. దేవుడిలాగా బ్రతకాలనుకుంటుందా? క్రీస్తు వలె జీవించాలనుందా? మహాప్రభు వలె జీవించాలనుందా? అంటే నీ కోసమే ఈ స్వార్థ పంపించబడింది, ఈ వర్తమానం పంపించబడింది. లెమ్మో తేజరిల్లు. మరొకసారి చెప్తున్నాను, ఆనందించు. ఈ వర్తమానం బట్టి నువ్వు సంతోషించాలి. నీ జీవితంలో ఇసుకుదామని రాకూడదు. నీ జీవితంలో ఆనందమే ఆనందము రావాలి. ఎంతమంది నాతో ఆనందిస్తారు? లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడతాం. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. గొప్ప దేవా, నీకే స్తోత్రము ప్రభువా. మహిమోన్నతుడా, నీకే స్తోత్రము నాయనా. ఓ మా ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. అయ్యా, మాకు నువ్వు పిలుస్తున్నావు అయ్యా. ఈ వర్తమానం మంచి కోసం రాలేదు, రాయి కోసం రాలేదు, జీవము కలిగిన వ్యక్తుల కోసం.
ఏమో తేదరిలో యెహోవా ఎలుగు నీ మీద ప్రకాశించును. ఇది నశించిపోయిన వారి కోసం కాదయ్యా. ఎవరైతే ఎదుగులో ఉన్నారో వారికి జీవింపజే శక్తి ఇవ్వడానికి దేవానికి స్తోత్రములు. నిజంగా ఈ వర్తమానాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామయ్యా. మేము నశించిపోకుండా ఉండడానికి, ఎక్కడో మట్టి శరీరంలోనే ఉండిపోవడానికో మాకు ఇది రాలేదయ్యా. ఇస్తూ ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చడానికి ఇది వచ్చిందయ్యా. మాకు గొప్ప సంతోషం ఉందయ్యా. గొప్ప గొప్ప వారికి లేని భాగ్యమయ్యా. ఎందుకు పనికిరాని మాకు ఇచ్చావయ్యా. దేవానికి స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. మన మధ్యలో బ్రదర్ రంగారావు గారు అంటే ఇసాక్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. నిజంగా తండ్రి ఈ రోజు ఈ వర్తమానం రావడం ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే తండ్రి నిజంగా ఆ వెలుగు పడుతున్నప్పుడు ప్రభా నిజమైన విత్తనం అయితే ప్రభా అది లేవడానికి ఇష్టపడద్దు. కానీ నిజమైన విత్తనం కానీ ప్రభు ఎప్పుడు దాన్ని చూసి ఆ వెలుగుని ప్రకారం నడవడం ఇష్టపడదు ప్రభు. ఈరోజు నిజంగా నిజమైన విత్తనం అయితే ప్రభా ఈ వర్తమానాన్ని బట్టి నడవడం ఇష్టపడతాం. అందుకే తండ్రి గొప్ప వర్తమానం పంపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇలాంటి వర్తమానం ప్రభా ఎప్పుడు నేను చూడలేదు ప్రభా. నిజంగా మమ్మల్ని బ్రతికించేది వాక్యమని ప్రభా ఈ వర్తమానాన్ని బట్టి ప్రభాని తెలియజేస్తున్నాం. ఏ విధంగా మేము నడవాలో, ఏ విధంగా బ్రతకాలో తెలియజేస్తున్నాం ప్రభా. మేము నటించే విశ్వాసుగా కాకుండా ప్రభా మట్టిలో ఉండిపోవడానికి కాదు ఆ వెలుగు ప్రకారం నడవడానికి సహాయం తోడుగా నడిపించినందుకు నిజంగా ఈ వర్తమానంలో జీవం ఉన్న సంగతి ప్రభా ఈ వర్తమానం మాకు అర్థమైంది. ఇంతకు ముందు ప్రభా ఈ వర్తమానం అనేది తెలియక ముందు ప్రభు నాయన ఇదే మీరు సత్యం అనుకున్నాం ప్రభా. కానీ ఈ రోజు ప్రభా నిజంగా తెలియజేస్తున్నాం ప్రభా. నిజంగా నీ వాక్య ప్రకారమే నడవడానికి ప్రభు ఇష్టపడుతున్నాం తండ్రి ప్రభా. ఎదురువారి వారిగా మాకు చూస్తున్నారు ప్రభా. నిజంగా తండ్రి ఆ ఎదురువారి నిజమైన వ్యక్తులను గుర్తిస్తున్నాం తండ్రి. ఓ ప్రభా ఈ వర్తమానం ఇంతవరకు ప్రభా నిజంగా మమ్మల్ని నడిపించలేదంటే ప్రభా కేవలం నీ కృప ప్రభు. తండ్రి ఎంతో మంది నేను అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రభా. ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ప్రభా నిజం ఈ వర్తమానం ప్రభా నిజం ఈ వెలుగు ప్రభా ప్రదర్శించబడుతుంది ప్రభా. ఎంతో గొప్ప ధన్యత ప్రభు మమ్మల్ని ఎంతో ఆయన మేము నిజం ఈ వర్తమానం పట్ల ఆదరించబడుతున్నాం తండ్రి. ఈ విధంగా మమ్మల్ని ఆయన కృప చూపి ఈ వర్తమాన ప్రకారం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన ఈ రోజు ఈ వర్తమానం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. ప్రభా ఈ వర్తమానం బట్టి ఆనందిస్తున్నాము తండ్రి ప్రభా. ఆనందం ఉందంటే ప్రభా నీ వర్తమానంలో ఉంది ప్రభా. ఎక్కడ ఆనందం ప్రభా నిజం వర్తమానంలో ఉంది ప్రభా. స్తోత్రాలు తండ్రి. దేవా నిజంగా వెలుగు ప్రకారం నడవడానికి సహాయం చేయమని దేవా ఈ వెలుగులో నడవడానికి మాకు ఇష్టపడుతున్నాం తండ్రి. కానీ నడవలేకపోతున్నాం అప్పుడు జారిపోతున్నాం ప్రభా. మా యొక్క శరీరాలు ప్రభా నిజంగా మట్టి వల్ల ఉండాలని కాదు కానీ ప్రభా ఒక్కొక్కసారి జారిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము తండ్రి. మరొకసారి మమ్మల్ని క్షమించి ప్రభా ఈ వర్తమానంలో నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నడిపించండి తండ్రి. కృపా కనికలు మా పై నడిపించమని అడుగుతున్నాం. ఎంతవరకు నాయన ఒక దైవజనుల నుంచి మాట్లాడిన ప్రభా ఆ యొక్క సేవకుడు కాదు మాట్లాడితే ప్రభా నువ్వు మాట్లాడి నమ్ముచున్నావు. ఎందుకంటే నువ్వు మాట్లాడుచున్నప్పుడు నిజంగా విశ్వాసం వస్తుంది ప్రభా. అక్కడ మొక్కలు ఎదుగుతాయి ప్రభా. చోటనే ప్రభా నువ్వు ఉన్నామని నమ్ముచున్నావు ప్రభా. నువ్వు ఉన్న చోట మాకు ఆనందం ఉన్నది ప్రభా. సంతోషం ఉన్నది ప్రభా. నువ్వు ఉన్న చోటనే ప్రభా మాకు నిజంగా మాత్రం అర్థమవుతుంది ప్రభా. మాకు సహాయం చేస్తున్నందుకు ఇష్టం. వర్తమానం విత్తిన మా సోదరులు దీవించండి. ఇంకా మాలాంటి దిగిజారిపోయి మా వారిని కట్టడానికి ఆయన నుంచి మాట్లాడి మమ్మల్ని సహాయం వచ్చి అడుగుతున్నాము. చూపుని అడుగుతున్నాం
అడుగుచున్నాం ప్రభా. ఇదిగో ప్రభు ఎంతవరకు విన్న ప్రతి ఒక్కరి ప్రభు దీవించండి ప్రభా. సహాయం వచ్చండి, ఎవరు మర్చిపోకుండా ప్రభా. నిజంగా నేను మట్టిలో ఉండడానికి కాదు కానీ ఆ వెలుతురు నాయన నా మీద పడుచున్నప్పుడు దాని ప్రకారం నేను లేవడానికి సహాయం మాత్రం అంతమంది గురించి సహాయం వచ్చి అడుగుతున్నాం. మీరే పొందుకోవాలి ప్రభా. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. సాయంకాల సాయంకాల వర్తమానము పరిశుద్ధుడు దూతకిన వర్తమానము. సాయంకాల సాయంకాల వర్తమానము పరిశుద్ధుడు దూతకిన వర్తమానము. గ్రంథములో ఇచ్చినది మర్మములో చూపినది. గ్రంథములో ఇచ్చినది మర్మములో చూపినది. ముద్రలను విప్పినది. ముద్రలను విప్పినది. ఏడవ దూత వర్తమానము ఎదురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము ఎదురుచున్న పక్షిరాజు వర్తమానము. మా బ్రతుకును మార్చినది. నా నరకాలు దిద్దినది. నా బ్రతుకును మార్చినది. నా నరకాలు దిద్దినది. నా స్థానము చూపినది. నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము ఎదురుచున్న పక్షిరాజు వర్తమానము. హల్లెలూయా. దేవా, ఎన్నుకోబడిన వారికి ఏం జరుగుతుందో ఈ వర్తమానం, ఎన్నిక లేని వారు ఎలా మాట్లాడతారో అన్ని మాకు వర్తమానం ద్వారా చూపించేసావు. ఓ ప్రభా, జీవ విత్తనం పొందుకునే విత్తనం అయితే దాని ద్వారా సంతోషిస్తుందయ్యా, దాని ద్వారా ఆనందిస్తుంది ప్రభు. అది ఇంకొక స్థితి నుండి మరొక స్థితికి మారుతుందయ్యా. మేము చూసాం ప్రభు. నిజంగా వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడే అర్థమవుతుంది ప్రభా. మీకే స్తోత్రము. విన్న వర్తమానం విఫలము కాకుండా ఫలములోకి వచ్చేట కృపను దయచేయండి. ఈ కొండల్లోకి వర్తమానం వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. జీవపు విత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వారి దగ్గర తీసుకుని వెళ్ళండి. అది మా శక్తి ద్వారా జరగదు కానీ అది మీ ఆత్మ ద్వారా జరుగుతుందని నమ్ముతూ మీకు మేము సమర్పించుకున్నాము. మీరే మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినమున మాకు దయచేయండి. మా రుణ సృష్టించిన ప్రకారం మాకు క్షమించండి. మా శోధనల నుండి రక్షించండి. అధికారం, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి. ఆమేన్. ఎవరెవరైతే దేవుని యొక్క విత్తనమై ఉండి వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నారు, వాక్యాన్ని బట్టి వెలగాలని ఇష్టపడుతున్నారు, అందరూ కూడా ఆయన కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు నామములో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మళ్ళా చెప్తున్నాను, సంతోషించండి, వాక్యములో బ్రతకడానికి ఆనందించండి.